పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దేవాది దేవుడు సంఘం పట్ల లేదా వ్యక్తి పట్ల పలు సందర్భాల్లో పలు విధాలుగా తన ప్రేమను వ్యక్తపరుస్తున్న క్రమములో ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కుమారి అంటాడు, కొన్నిసార్లు కుమారుడా అంటాడు, కొన్నిసార్లు సహోదరుడిగా భావిస్తుంటాడు, కొన్నిసార్లు అమ్మా అంటాడు. ఇలా ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా పిలుస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయనలో ఉన్న ప్రేమ మనపై వ్యక్తపరిచేటప్పుడు ఆ ప్రేమ కొలవలేనిది, ఆ ప్రేమ మితి లేనిది, ఆ ప్రేమకు వెలకట్టలేము. అపారమైన, శ్రేష్టమైన, శాశ్వతమైన ప్రేమది. ఈ పూట నేను చెప్పే సువార్త ఏంటంటే, ఈ భూమి మీద మానవ జాతిని మనం పరిశీలన చేస్తే యజమాని అనే ఒకడు ఉన్నాడంటే ఖచ్చితంగా అతని క్రింద పనివాడు అనేవాడు ఉంటాడు. అయితే నేను నమ్ముకున్న నా దేవుడు, మనందరి రక్షించుకున్నటువంటి ప్రభు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు నిన్ను ఏ విధంగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక అధికారాన్ని ఆశించి ఆయన క్రింద నిన్ను పెట్టుకోవాలనుకుంటున్నాడా అనంటే కాదు, గాని తనతో సమానంగా తన ప్రక్కనే తాను ప్రేమించినటువంటి మానవుడు ఉండాలని ఆశపడి ఏమంటున్నాడంటే, మీరు నా స్నేహితులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద జీవించుచున్న మనుష్యుల మధ్యలో తారతమ్యాలున్నాయి, వ్యత్యాసాలున్నాయి. డబ్బున్నవాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా, చదువున్న వాడికి ఒకలాగా, చదువు లేని వాడికి ఒకలాగా, ఇలా పలు విధాలుగా వ్యత్యాసాలు, తారతమ్యాలు చూపిస్తున్నటువంటి నేటి దినాల్లో నా ప్రభు ఒక వ్యక్తి ధనవంతుడా కాదా, ఆ వ్యక్తి చదువుకున్నవాడా కాదా అనేటువంటి వ్యత్యాసమే కనీసం పరిగణలోనికి తీసుకోకుండా ఆ వ్యక్తి పట్ల తన ప్రేమను చాలా ఖచ్చితంగా తెలియజేస్తూ అంటాడు కదా, నీవు నా స్నేహితుడవు, నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారండి అత్యంత జ్ఞానవంతుడు, సకల విద్యను అభ్యసించినటువంటి వాడు, సకల శాస్త్రాలను ఎరిగినటువంటి వాడు. ఆయనకు మించిన జ్ఞానం లేదు, ఎందుకంటే ఆయనే జ్ఞానం. ఆయనకు మించిన ప్రేమ లేదు, ఎందుకంటే ఆయనే ప్రేమ. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే ఎందుకు ఈ పోటీ విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నానంటే, అంతటి మహాజ్ఞానవంతుడే, ఒక ప్రేమగా పిలువబడినటువంటి వాడే, అన్ని ఎరిగినటువంటి వాడే, సృష్టిని సృజించినటువంటి వాడే, మానవుణ్ణి సహితము తన చేతులతో మట్టి ద్వారా సృజించినటువంటి వాడే, ఆ మానవుణ్ణి తనతో సమానంగా స్నేహితుడిగా భావిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ శిష్యులు అనంటే ఒక సర్వసాధారణమైనటువంటి వారు, వారు పామరులు అని వాక్యం తెలియజేస్తుంది. అంత మహాజ్ఞానవంతుడు, అంతటి ఉన్నతమైన స్థానములో ఉండాల్సినటువంటి వాడు ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తులను పామరులు అని పిలువబడినటువంటి వారిని ఆయన ఏమంటున్నాడు తెలుసా? స్నేహితులు అంటున్నాడు. దేవునికి స్తోత్ర. కారణం ఏంటి? ఈరోజు నా ప్రభు సంఘముతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు, ఒక విశ్వాసితో స్నేహాన్ని కోరుకుంటున్నాడు, మానవునితో స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకని? ఒకవేళ అధికారము అనేది గనక దేవునికి మనకు మధ్య అడ్డు వస్తే నీవెక్కడో ఉండాలి, ప్రభు ఎక్కడో ఉంటాడు.
కుల సంబంధమైన భేదం ఏదైనా ఉంటే ఆయన ఎక్కడో ఉంటాడు, నీవెక్కడో ఉండాలి. కానీ నా ప్రభు మానవునికి ఆయనకు మధ్య అలాంటి వ్యత్యాసము కానీ అలాంటి దూరము కానీ ఉండకూడదని భావించి మనకు దేవునికి మధ్య ఏ రహస్యము ఉండకుండా, ఏ వ్యత్యాసము లేకుండా, ఎలాంటి భేదము లేకుండా నిత్యము మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలని భావించినటువంటి ప్రభు ఈరోజు నిన్ను ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నీవు నా స్నేహితుడవని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏమిటనంటే ఇద్దరు స్నేహితుల మధ్య తారతమ్యం ఉండకూడదు, ఇద్దరు స్నేహితుల మధ్య వ్యత్యాసం ఉండకూడదు, ఇద్దరు స్నేహితుల మధ్య ఏ భేదము ఉండకూడదు, వారిరువురికి మధ్య ఏది అడ్డు ఉండకూడదు, వారిరువురికి మధ్య ఏ రహస్యము ఉండకూడదు, వారిరువురికి మధ్య దాచిపెట్టేది ఏది ఉండకూడదు, వారిరువురికి మధ్య స్వార్థపూరితమైనది ఏది ఉండకూడదు. నిస్వార్థమైన ప్రేమ కలిగి స్నేహము కలిగి చిరకాలం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే ఈ భూమి మీద అన్ని బంధాల కంటే స్నేహ బంధమే ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. కాబట్టి నా ప్రభు తాను ప్రేమించినటువంటి సంఘముతో స్నేహము చెయ్యాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనుషుల మధ్య కూడా స్నేహం ఉంది. ఒక స్వార్థపూరితమైనటువంటి స్నేహం, అవసరాలతో కూడినటువంటి స్నేహం. నన్ను అడిగితే దేవునితో కంటే, తల్లిదండ్రులతో కంటే, కట్టుకున్న భార్యతో కంటే, అన్న చెల్లెలతో కంటే, అక్క తమ్ములతో కంటే, బంధువర్గముతో కంటే ఒక మానవుడు తన స్నేహితులతో ఎక్కువ కాలం ఉంటాడు, ఎక్కువగా గడుపుతాడు. అయినా వారి మధ్య ఏదో ఒక అవసరత, ఏదో ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఉంటేనే, ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు ఫోన్ చేస్తేనే తిరిగి ఫోన్ చేస్తాడు, నువ్వు మెసేజ్ పెడితేనే తిరిగి మెసేజ్ పెడతాడు. ఒక 10-15 రోజులు నువ్వు ఫోన్ చేయలేదనుకో, ఇంకా అటు నుంచి ఫోన్స్ రావు. ఒక 10-15 రోజులు నువ్వు మెసేజ్ పెట్టలేదనుకో, ఇక నీకు తిరిగి మెసేజ్లు రావు. ఒకవేళ పెట్టినా నువ్వు రిప్లై ఇవ్వలేదనుకో, ఇక మరలా నీకు ఎప్పటికీ పెట్టడు. అందుకే నేనేమంటానంటే నువ్వు ఫోన్ చేస్తేనే తిరిగి ఫోన్ చేసేదో, నువ్వు మెసేజ్ పెడితేనే తిరిగి మెసేజ్ పెట్టేదో ఒకవేళ నిజమైన స్నేహం అయితే దీనినే ఫ్రెండ్షిప్ అంటారు. అని అంటే నువ్వు మాట్లాడకపోయినా నీతో మాట్లాడాలనుకుంటాడు, నువ్వు పిలవకపోయినా నీ దగ్గరకు రావాలనుకుంటాడు, నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళకపోయినా నిన్ను వెతుక్కుంటూ మరి నీ దగ్గరకు వస్తాడు. ఈ పూట నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్ అండ్ హీ ఈస్ ద ఓన్లీ రియల్ ఫ్రెండ్. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్యములో చూస్తే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావనెను. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటో తెలుసా? ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలీదా? ఒకవేళ చెట్టు వెనకాల దాక్కుంటే దేవునికి కనబడదా? మారుమూల ప్రాంతానికి పారిపోతే దేవుడికి తెలీదా? ఆయన కంట కనబడకుండా దాక్కునే స్థలము ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా? ఆయనకి కనబడకూడదని, ఆయన కంట పడకుండా దాక్కోవాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలే చేశారు. కానీ ఒక్కరునూ దాక్కోలేకపోయారు. కారణం, ఈ భూమి మీద అణువణువును ఆయన చూడగలడు. దేవునికి స్తోత్ర. అంటే ఆదాము ఎక్కడున్నాడో తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, ఎందుకు దాక్కున్నాడో తెలుసు. అయినా నా ప్రభువే వచ్చి ఎక్కడున్నావు అంటున్నాడు. నాకు అనిపించింది ఆ మాట చదువుతున్నప్పుడు, ఆదామేమి ప్రభువుని పిలవలేదే, ప్రభువా నీవు ఎక్కడున్నావు, ఐ వాంట్ టు మీట్ యు, నాకు నీతో మాట్లాడాలనుంది, నిన్ను కలవాలనుంది అని పిలవలేదే. పైపెచ్చు
దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, చేయొద్దన్న పనిని చేశాడు, తప్పు చేసి దోషిగా నిలబడ్డాడు. నన్ను అడిగితే తప్పు చేశాడు కాబట్టి, దోషి అయ్యాడు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి, మాట తప్పాడు కాబట్టి అసలు ప్రభు ఆదామును వెతకవలసిన అవసరతే లేదు, ఆదాము దగ్గరకు రావలసిన అవసరతే లేదు, ఆదాముతో మాట్లాడవలసినటువంటి అవసరత లేదు. అవునండి, భూమి మీద ఉన్నటువంటి మనమే, కొంతకాలం బ్రతికే మనమే, ప్రతిరోజు స్నేహం కలిగి ఉంటూ మాట్లాడుకుంటూ ఉండే మనమే ఏదో చిన్న మనస్పర్ధ వస్తే చాలు కదా మాట్లాడడం మానేస్తావే. ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా కానీ మాట్లాడడం మానేస్తావే. పైగా ఇక ఎలాగూ నెలలు గడిచిపోయింది కాబట్టి ఈ స్నేహాన్ని వదిలి కొత్త స్నేహాన్ని కోరుకుంటావే. మరి నా తండ్రి మాటను మీరిపోయాడు, ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు, చెయ్యొద్దన్న పని చేశాడు, ఆయన ఎదుటికి రాకుండా, ఆయన పిలవకుండా చెట్టు వెనకాల దాక్కున్నాడు. నా ప్రభువుకి ఏం అవసరం అండి? అది ఇప్పుడు నేను చెప్పే సువార్త. నువ్వెన్నిసార్లు ప్రభువుని దూరం పెట్టినా, నువ్వు ప్రభువుతో మాట్లాడకపోయినా, నువ్వు ప్రభువుని కలుసుకోవాలన్న ఆశ కలిగి లేకపోయినా, నువ్వు ప్రభువు చెంతకు చేరకపోయినా, ఆయన నిన్ను వెతుక్కుంటూ రావడానికి ఇష్టపడుతున్నాడు, నీతో నిత్యము మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నీతో ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాను, అది నిజమైనటువంటి స్నేహం. నువ్వు ప్రతిరోజు నిజంగా వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యం చదవడం లేదంటే దేవుని మాట వినడం లేదు, ప్రార్థన చేయడం లేదంటే దేవునితో మాట్లాడడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదంటే ఆయన దగ్గర రావడానికి ఇష్టపడడం లేదు. ఇలా ఎన్నో డిఫాల్ట్స్ ఉన్నాయి మనలో. అయినా నీతో మాట్లాడడానికి ఆయన పరితపిస్తున్నాడు, అయినా నిన్ను కలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, అయినా నిన్ను చేరాలని, నీతో ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, అందుకంటున్నాడు నా ప్రభు, మీరు నా స్నేహితులు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో స్నేహితుడు అనగానే మనకు అబ్రహాం గుర్తొస్తాడు కదా. చూడండి వాక్యంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్ర. మొదట దేవుడే అబ్రహాముతో స్నేహం చేయాలనుకున్నాడా, లేదా అబ్రహామే దేవుడితో స్నేహం చేయాలనుకున్నాడా? ఇట్స్ క్లియర్, దేవుడే అబ్రహాముతో స్నేహం చేయాలనుకున్నాడు. అబ్రహామేమి దేవుని వెతుక్కుంటూ వెళ్ళి, ప్రభువా నాకు నీతో స్నేహం చేయాలనుంది అని అడగలా. కానీ ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఏమంటే అప్పటికే గొప్ప విశ్వాసనా, అప్పటికే మంచి భక్తుడనా, అప్పటికే మంచి ప్రార్థనాపరుడనా అంటే కాదు. బొమ్మలు తయారు చేసుకుని బ్రతికేటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అంటాడు, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించు ప్రదేశమునకు వెళ్ళన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. లెట్ మీ ఆస్క్ యు వన్ క్వశ్చన్. నీ స్నేహితులు ఎవరైనా కానీ నీ దగ్గరకు వచ్చి ఉన్న బలంగా లేచిరా అనంటే ఎక్కడికి అని అడగకుండా వెళ్తావా? ఎందుకు అని అడగకుండా వెళ్తావా? ఎప్పుడు వస్తాం అని అడగకుండా వెళ్తావా? కానీ అబ్రహాము, ఒకసారి ఆలోచించండి, అప్పటికే చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, అక్కడ సొంత ఇల్లులని, స్థలాలని, పొలాలని చాలా ఉన్నాయి. ప్రభు అన్నాడు, నీవు లేచి నేను చూపించు ప్రదేశమునకు వెళ్ళాలి అని అనగానే, మరి ఇల్లు ఏం చేయమంటావు, ఈ స్థలాలు ఏం చేయమంటావు, ఈ పొలాలు ఏం చేయమంటావు అని అడిగాడా? అడగలే. ప్రభు లెమ్మనగానే వెంటనే లేచాడు. దేవునికి స్తోత్ర. ప్రభు వెళ్ళమనగానే వెంటనే వెళ్ళిపోయాడు. ద ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అబ్రహాము దేవుని స్నేహితుడిగా పేరు పొందాడు. దేవునికి స్తోత్ర. ఈ ఒక్క సందర్భమే కాదండి, చాలా సందర్భాల్లో
ఎప్పుడు ప్రభు అబ్రాహాముతో మాట్లాడి ఏం చేయమన్నా తిరిగి ప్రశ్నించకుండా, ఎందుకు అని అడగకుండా, ఎలాగాని ప్రశ్నించకుండా చెప్పినది చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్ర. కారణం ఏంటంటే ప్రభుని ఎంతగా అర్థం చేసుకున్నాడు అబ్రహాం. అందుకే దేవుని మనస్సు ఎరిగినటువంటి వాడు, ఆయన హృదయం ఎరిగినటువంటి వాడు, ఆయన ఆలోచనలు ఎరిగినటువంటి వాడు, ఆయన గురించి సమస్తము తెలిసినటువంటి వాడు, ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడినటువంటి వాడు, ఆయన చేయమన్న ప్రతి పని చేసినటువంటి వాడు, ఆఖరికి దేవుని స్నేహితుడిగా పేరుగాంచాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అబ్రహామును వెతికి మరి వచ్చాడు, స్నేహం చేయగోరాడు. ఆదామును వెతికి మరి వచ్చాడు, స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రియదేవుని సంగమా, నిన్ను కూడా వెతుక్కుంటూ వచ్చాడండి. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు కేవలం నీ కోసం. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు కేవలం నీ కోసం. తన రక్తాన్ని చిందించాడు కేవలం నీ కోసం. తన ప్రాణమునే పెట్టేశాడు కేవలం నీ కోసం. ఏం చేసావు నువ్వు దేవునికి? ఏం చేయకపోయినా నిన్నొక స్నేహితుడిగా భావించాడు కాబట్టే ఇవన్నీ చేశాడు. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి స్నేహితులు మరెక్కడా ఎప్పుడు ఎన్నటికీ కనబడరు అనిపించేటువంటి ప్రాణమిత్రులు ఇద్దరున్నారు. దావీదు, యోనాతాను. వారిద్దరి మనస్సులు కలిశాయంట, వారిద్దరూ ఒక్కటైపోయారంట. అత్యంత ప్రాణమిత్రులు. ఎంతగానంటే ఒకడి కోసం మరి ఒకడు ప్రాణం ఇవ్వడానికే ఇష్టపడ్డాడు. ఇంకొకడైతే తనకున్న సర్వస్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రచించినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వాక్యం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చెను. దేవునికి స్తోత్ర. తనకున్న దుప్పటి, కత్తి, నడికట్టు అన్ని తీసిచ్చేస్తున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? యోనాతాన్ అంటే సౌలు కుమారుడు, అంటే రాజకుమారుడు. తనకున్నది ఇచ్చేస్తున్నాడు. అర్థమేంటి తెలుసా? తన సర్వస్వం ఇచ్చేస్తున్నాడు, తన అధికారం ఇచ్చేస్తున్నాడు. దావీదు, నీకు నేను రాజుని కాదు, నీకు నేను స్నేహితుడిని. నీకు నాకు మధ్య లేచి నిలబడ్డాలు, నమస్కారాలు పెట్టడాలు, రెస్పెక్ట్ ఇవ్వడాలు కాదు. మనిద్దరం స్నేహితులం అన్న ఒక నిబంధన వారి మధ్య స్థిరపరచబడి ఉండులాగున అవన్నీ ఇచ్చేస్తున్నాడు. అందుకే అన్నాను కదా, ఒకని కోసం ఒకడు సర్వస్వాన్ని వదులుకుంటున్నాడు, మరి ఒకరి కోసం ఒకడు ప్రాణము పెట్టడానికైనా కానీ ఇష్టపడుతున్నాడు. అంత ప్రాణమిత్రుడు. అయితే క్రొత్త నిబంధనలో దావీదు యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచనగా ఉంటే, యోనాతాను విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే నీవు నేను. ఇప్పుడు దావీదు యోనాతాను కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేశారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం యోనాతాను దావీదు కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధం. సంగమా, లోకమును విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టి నాతో స్నేహము చెయ్యమంటున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
ఈ పూట నా ప్రశ్న, నువ్వు దేవునితో స్నేహం చేయడానికి సిద్ధమేనా? ఆయనకు నీకు మధ్య ఏమి అడ్డు లేకుండా జీవించడానికి సిద్ధమేనా? అబ్రహామును పిలిచిన దేవుడే ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ. నేను నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను, మీ మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాను, మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, మీతో స్నేహము చేయడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు నాతో స్నేహం చేయడానికి సిద్ధమేనా? నా ప్రశ్న, ఈరోజు నీ ఫ్రెండ్ ఎవరు? నీ స్నేహితుడు ఎవరు? ఈ భూమి మీద నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు. ఉండొద్దని అండల్లా, తప్పని అండల్లా, ఉండాలి. అయితే వారందరికంటే ముందు నీ నిజమైన స్నేహితుడు ప్రభువై ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేడు రక్షణ పొందిన వారే, క్రైస్తవులను పిలువబడుతున్న వారే, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ అలక్ష్యము చేస్తున్నప్పటికీ ఎందుకు ఆయన అంత కృప చూపిస్తున్నాడో తెలుసా? ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడో తెలుసా? నిన్ను ఆయన ఒక ఫ్రెండ్గా భావించాడు. కాబట్టి నువ్వు ఎంతగా దేవుని నిర్లక్ష్యం చేసినా, అలక్ష్యం చేసినా కానీ ఆయన మాత్రం నిన్నెప్పుడూ నిర్లక్ష్యం చేయలా, అలక్ష్యం చేయలా, ప్రక్కన పెట్టలా. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఎప్పుడైనా ప్రభువు నిన్ను నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతావో తెలుసా? ఒక్కసారి ప్రభువు నిన్ను పట్టించుకోకపోతే ఏమైపోతావో తెలుసా? మనమున్నట్టుగానే గనక ప్రభు ఉంటే మనం ఏమైపోతామో తెలుసా అని ప్రశ్నిస్తుంటాను. అందుకే కన్నా ప్రభు అడుగుతున్నాడు, నాతో ఉంటావా? నాతో మాట్లాడతావా? నాతో స్నేహం చేస్తావా? నీకోసం ప్రాణం పెట్టడానికి నేను సిద్ధమే, మరి నాతో ఉంటావా? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఇద్దరు స్నేహితులు ప్రతిరోజు మాట్లాడుకుంటారు. నువ్వు దేవునితో స్నేహం చేయగోరిన ఎడలా నువ్వు రోజు దేవునితో మాట్లాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. అవునండి. కాబట్టి పూట నా ప్రభు అంటున్నాడు, మీరు నా స్నేహితులు. మై డియర్ ఫ్రెండ్స్, యోనాతాను, దావీదు ఎలాంటి ప్రాణ స్నేహితులో నేను మీతో అటువంటి ప్రాణమిత్రుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాముతో ఎలాంటి స్నేహం చేశానో మీతో అలాంటి స్నేహము చేయాలని ఇష్టపడుతున్నాను. అందుకే ఆదామును వెతికినట్లుగా, ఆదామును పిలిచినట్లుగా మిమ్మల్ని వెతకి వచ్చి ఈ పూట మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను. రండి, ప్రాణమిత్రులుగా ఉందాం. తద్వారా దేవుని రాజ్య సువార్తను ఈ భూమి మీద విస్తరింపచేద్దాం, వ్యాపింపచేద్దాం, ప్రకటిద్దాం, ప్రచురిద్దాం అని నా ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. రావడానికి సిద్ధమా?